అల్లాడిపోతున్న ప్రజలకు చల్లటి కబురందించింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు ఈ నెల 26న కేరళంలో ప్రవేశించే అవకాశం ఉందని అంచనా వేసింది. మే 26న రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దీనికి 4 రోజులు అటూ ఇటుగా అంటే ఈ నెల 22 నుంచి 30 మధ్య రుతుపవనాలు తాకే అవకాశం ఉండొచ్చని ఐఎండీ వివరించింది. సాధారణంగా కేరళంలో రుతుపవనాలు జూన్ 1 నాటికి ప్రవేశిస్తుంటాయి. అక్కడి నుంచి ఉత్తరం వైపుకు విస్తరిస్తూ దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చేరుతాయి. కేరళంలో రుతుపవనాల ప్రవేశం ద్వారా దేశంలో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు కొనసాగే వర్షాకాలం అధికారికంగా ప్రారంభమవుతుంది. రుతుపవనాల రాకపై క్లారిటీ రావడంతో దేశవ్యాప్తంగా అన్నదాతలు ఖరీఫ్ సాగు పనులకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది రుతుపవనాలు మే 24న ప్రవేశించినట్టుగా ఆ శాఖ వెల్లడించింది. రాబోతున్న 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతాల్లోకి రుతుపవనాలు విస్తరించేందుకు వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెబుతోంది. భారత ప్రధాన భూభాగంలోకి నైరుతి రుతుపవనాల విస్తరణ అనేది కేరళంలో వాటి ఆగమనంతో గుర్తిస్తూ ఉంటాం. ఇక వేడి పొడి వాతావరణం నుంచి వర్షాకాలంలోకి జరిగే మార్పును సూచించే ఒక ముఖ్యమైన సూచిక ఇది. రుతుపవనాలు ఉత్తరం వైపుగా విస్తరిస్తున్న కొద్దీ ఆయా ప్రాంతాల్లో వేసవిలో ఉండే తీవ్రమైన ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుంది అని ఐఎండీ చెప్తోంది. ఈ ఏడాది రుతుపవన కాలంలో భారతదేశంలో సాధారణ స్థాయి కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశంలో తక్కువ వర్షపాతానికి కారణమయ్యే ఎల్ నీనో పరిస్థితులు ఏర్పడమే దీనికి కారణం కావచ్చని ఐఎండీ అభిప్రాయపడింది. రుతుపవన కాలాల్లో దేశంలో సాధారణంగా సుమారు 80 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయ్యే అవకాశం ఉంటుంది. ఈ రుతుపవన కాలానికి సంబంధించి దీర్ఘకాలిక సగటు 87 సెంటీమీటర్స్గా ఉంది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నైరుతి రుతుపవనాలను పిలుస్తుంటారు. 4 నెలల పాటు సాగే ఈ రుతుపవన కాలం దేశానికి లభించే వార్షిక వర్షపాతంలో దాదాపు 70% అందిస్తుంది. వ్యవసాయానికి, పంటలకు, మొత్తంగా దేశ ఆర్థిక వ్యవస్థకు, అలాగే జలాశయాలు, భూగర్భ జలాలను తిరిగి నింపేందుకు ఇది అత్యంత కీలకం. మన దేశంలో 50% పైగా నికర సాగు భూమికి ఇప్పటికీ వర్షపాతమే ప్రధాన ఆధారం. దేశం మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఈ సాగు భూమి నుంచి ఏకంగా 40% దిగుబడి వస్తుంది. అందుకే భారత ఆహార భద్రత, ఆర్థిక స్థిరత్వంలో నైరుతి రుతుపవనాలు కీలక పాత్రను పోషిస్తాయి. ఇక దేశ వ్యవసాయ రంగానికి కీలకమైన నైరుతి రుతుపవనాలపై ఎల్ నీనో ప్రభావం పడబోతుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ ఏడాది జూన్, సెప్టెంబర్లో నైరుతి రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్తోంది. దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం 92% మాత్రమే నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ.